పెట్రోల్ డీజిల్ ధరలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ భారీగా తగ్గించింది. ఎక్సైజ్ డ్యూటీని ఆల్మోస్ట్ 10 రూపాయల వరకు తగ్గించింది. అంటే మనకి పెట్రోల్ మీద 10 రూపాయల వరకు ప్రైస్ అయితే తగ్గాలి. అదే మనం ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి చూస్తే మాత్రం ఎక్కడా మనకి తగ్గినట్టు అయితే అనిపించట్లేదు. చాలా మంది డైలమాలు అయితే ఉన్నారు. అసలు ఎప్పుడు తగ్గుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అనౌన్స్ చేసింది అని. ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తగ్గుతుందా, ఎక్కువ పట్టించుకుందాము అనేసి. బట్ ఇక్కడ రియల్ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల బ్యారెల్ ప్రైస్ అనేది మనకి $100 అయితే దాటేసింది అనమాట. ఒక బ్యారెల్ హెచ్పి కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, భారత్ కానివ్వండి, ఇలా ఏవైతే మనకి ఆయిల్ సప్లై కంపెనీస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా ప్రజెంట్ భారం అయితే వాటి మీద పడిపోయింది. చెప్పాలంటే 25 రూపీస్ నుంచి 30 రూపీస్కి పర్ లీటర్ భారం అయితే అవి భరిస్తూ ఉన్నాయన్నమాట. ఆ భారాన్ని రికవర్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని తగ్గించింది అనమాట, ఎక్సైజ్ డ్యూటీని. ఈ ఎక్సైజ్ డ్యూటీ 10 రూపాయలు తగ్గింది కదా, అది వాళ్ళకైతే వెళ్తూ ఉంటుంది. దీనివల్ల మాకేంటి బెనిఫిట్ అని అంటే ఫ్యూచర్లో ప్రైస్ అనేది పెరగకుండా ఉండడం కోసం, అది మన మీద పడే భారాన్ని తగ్గించడం కోసం ఇది రీప్లేస్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. ఇంతకీ మీ సిటీలో డీజిల్ పెట్రోల్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన పేజ్ కి ఫాలో అవ్వండి.